కొన్ని సినిమాల్ని చూడకముందే నెగిటివ్ వైబ్స్ని ఇస్తూ టైటిల్ దగ్గర నుండి ట్రైలర్ వరకు ఇదేదో అవుట్డేటెడ్ స్టఫ్ లా ఉందే అన్న అనుమానాల్ని రేకెత్తిస్తూ ఉంటాయి కదా. అటువంటి ఒక కేటగిరీకి చెందిన మూవీనే ఈ బూత్ బాంగ్లా. బాంగ్లా ఏంట్రా బాంగ్లా, ఆ ప్రొనౌన్సియేషన్ ఏంట్రా అంటారా? అది నా తప్పు కాదండి. బంగ్లా స్పెల్లింగ్కి బదులుగా బాంగ్లా అని రాస్తే ఇంకెలా చదువుతాం చెప్పండి. ఇవన్నీ కాదు కానీ అసలు ఇంతకీ ఈ మూవీ ఎలా ఉందిరా అని అడిగితే ఫస్ట్ హాఫ్లో కొన్ని కామెడీ సీన్లు తప్పితే మిగతా సినిమా అంతా కూడా ఫుల్లీ అవుట్డేటెడ్ అండ్ బోరింగ్ ఫెస్ట్ అని చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ నా ఉద్దేశం ఆ కామెడీ సీన్లు ఏవో చాలా ఫ్రెష్గా ఉన్నాయని కాదు సుమా, అవి కూడా అవుట్డేటెడ్గానే ఉండి చచ్చే కానీ అట్లీస్ట్ అప్పుడప్పుడైనా అవి కొంచెం నవ్వు తెప్పించాయి. రిమైనింగ్ మూవీతో పోల్చుకుంటే ఆ కామెడీ సీన్లే కొంచెం బెటర్ అనిపించాయి. హీరోకి ఒక నాన్న చెల్లి ఉంటారు. చిన్నప్పుడే లండన్లో సెటిల్ అయిపోయిన ఇండియన్ ఫ్యామిలీ వీళ్ళు. హీరో చెల్లి ఒక అబ్బాయి లవ్ చేసుకుంటారు. కాస్త జాతకాలు పిచ్చి జాస్తిగా ఉండే ఆ అబ్బాయి ఫ్యామిలీ పెట్టే వెధవ కండిషన్లన్నిటికీ ఒప్పుకొని పెళ్లి ఏర్పాట్లు చేస్తున్న టైంలో హీరోకి అతని చెల్లికి వాళ్ళకి ఇండియాలో ఒక తాత ఉన్నాడని, ఆ తాత పోతూ పోతూ అతని బంగ్లాన్ని వీళ్ళ పేరున రాసిపోయాడని తెలియడంతో హీరో ఇండియాకు వచ్చి ఆ బంగ్లాని చూసి ఇంత పెద్ద బంగ్లాని పెట్టుకుని ఎక్కడో పెళ్లి చేయడం ఎందుకని ఆ బంగ్లాలోనే అతని చెల్లి పెళ్లికి ఏర్పాట్లు చేస్తుండగా ఆ బంగ్లాకి సంబంధించిన డార్క్ సీక్రెట్ ఒకటి హీరోకి తెలుస్తుంది. ఇంతకీ ఆ సీక్రెట్ ఏంటి, ఆ బంగ్లా హిస్టరీ ఏంటి, అక్కడ పెళ్లి ఏర్పాట్లు చేయడం వల్ల హీరో ఎలాంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేశాడు, ఆ ప్రాబ్లమ్స్ నుంచి బయట పడ్డాడా లేదా, ఈ ఫ్యామిలీతో ఎటువంటి సంబంధం లేని హీరోయిన్కి ఆ బంగ్లాతో ఉన్న కనెక్షన్ ఏంటో తెలియాలి అంటే ఈ మూవీని చూడాల్సిందే. ఇటువంటి స్టోరీని ఇదివరకు మీరు చాలా సినిమాల్లో చూస్తుంటారు కదా. ఈ మూవీ కూడా ఆ మాదిరిగానే చాలా ప్రెడిక్టబుల్ వేలోనే సాగుతుంటుంది తప్ప ఎక్కడా కూడా పెద్దగా ఎక్సైటింగ్ స్టఫ్ అంటూ ఏమీ ఉండదు ఈ మూవీలో. సో స్టోరీలో మ్యాటర్ లేకపోయేసరికి ఫస్ట్ హాఫ్ అంతా కామెడీ మీదనే డిపెండ్ అవుతూ ఇంటర్వెల్ వరకు ఏదో ఒక విధంగా నెట్టుకొచ్చేసారు కానీ సెకండ్ హాఫ్లో ఆ స్టోరీ మీదనే ఫోకస్ పెట్టాల్సి రావడంతో అడ్డంగా దొరికేశారు. అసలు రైటింగ్ పరంగా అయితే ఈ మూవీలో ఉన్న రంధ్రాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. హీరో వాళ్ళ ఫాదర్ హీరోని యూజ్లెస్ ఫెలోని పొద్దస్తమానం తిడతా ఉంటాడు. ఇన్ని మాట్లాడి ఇతను చేస్తున్న పని ఏంట్రా అంటే దేశాలన్నీ తిరుగుతూ బ్లాక్ మ్యాజిక్ అనే టాపిక్ మీద సెమినార్లు ఇస్తూ ఒక ఫోన్ కాల్ మాట్లాడడానికి కూడా ఖాళీ లేనంత బిజీ పర్సన్ అంటూ బిల్డప్ కొట్టడమే అతను చేసే పని. అదంతా చూస్తుంటే నాకు అనిపించింది, అంటే వాళ్ళ నాన్న బిజీ పర్సన్ అని చెప్పడానికి ఎంతకంటే బెటర్ ప్రొఫెషనే కనబడలేదా అని. ఇదంతా విని మీరు అనుకోవచ్చు, ఎందుకురా ఈ పాయింట్ని అంతలా స్ట్రెస్ చేస్తున్నావు అని. అసలు కాన్ఫ్లిక్ట్ స్టార్ట్ అవడానికి కారణం వాళ్ళ నాన్న బిజీ పర్సన్ కావడమే అని చూపించినప్పుడు దానికి ఇచ్చే రీజన్లో కూడా ఎంతో కొంత లాజిక్ అనేది ఉండాలి కదా. అఫ్కోర్స్ వాళ్ళ నాన్నకున్న పాస్ట్ హిస్టరీకి ఎంతకంటే బెటర్ ప్రొఫెషన్ దొరకకపోవచ్చు. బట్ అలా అని మనోడు ఆస్ట్రేలియాకి పోయి మరీ బ్లాక్ మ్యాజిక్ మీద సెమినార్లు ఇస్తున్నాడని చెప్పడం మాత్రం మరీ విడ్డూరంగా ఉంది. ఇంత అవుట్డేటెడ్ స్టఫ్లో అన్ప్రెడిక్టబుల్ ట్విస్టులు పెడితే ఆ ట్విస్ట్ పుణ్యమా అని ఈ సినిమా ఆడియన్స్కి ఎక్కేస్తుందేమో అనే భ్రమతో హీరో క్యారెక్టర్కి హీరోయిన్ క్యారెక్టర్కి చెరొక ట్విస్ట్ని పెట్టారు కానీ వాళ్ళు అన్ప్రెడిక్టబుల్గా ఉంటాయనుకున్న ఆ 2 ట్విస్టులు కూడా చాలా ప్రెడిక్టబుల్గా ఉండడంతో ఆ విధంగా కూడా ఈ సినిమా వల్ల మనకు ఎలాంటి ఉపశమనం దొరకదు. సో ఇప్పటి వరకు నేను చెప్పిన దాన్ని బట్టి ఈ మూవీని నేను మీకు రికమెండ్ చేయనని మీకు అర్థమయ్యే ఉంటుంది. ఒకవేళ మీరు ఈ మూవీని చూసుంటే మీకేమనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. వీ విల్ మీట్ యూ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.